Welcome to Today News. సదుపాయం ఉందా లేదా, ఉంటే ఎంత దూరం వెళ్ళాలి, ఆ వైద్య సదుపాయం పొందడానికి ఎంత దూరం వెళ్ళాలి, గ్రామంలో బాలింతలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎనిమికి ఎంతమంది ఉన్నారు, తల్లులు ఎంతమంది ఉన్నారు, పాలిచ్చే పిల్లల్లో ఎనిమికి ఎంతమందికి ఉంది, అందులో ఎంతమంది టీకాలు వేసుకున్నారు, టీకాలు అందరికీ అందాయా లేదా, ఇవన్నీ సూచికలు అనమాట. అంటే ప్రతి దానిలో కూడా సూచికలు ఉంటాయి. సో ఈ సూచికల్ని బేస్ చేసుకొని అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా సూచికలు ఉంటాయి. సో ఈ సూచికల్ని బేస్ చేసుకొని ఆ విలేజ్ ఆరోగ్యకరమైన గ్రామం కాదో చెప్పవచ్చు. అలా ప్రతిదానికి కూడా సూచికలు ఉన్నాయి. ఇలా మన దేశానికి 577 సూచికల్ని ఆఫ్ చేశారు. సో ఈ 577 సూచికల్లో మెరుగైన ఫలితాలు పొందితే మనం సుస్థిరాభివృద్ధి సాధించవచ్చు అని చెప్పారు. అయితే ఈ 577 సూచికల్ని 17 లక్ష్యాలుగా డివైడ్ చేశారు. ఈ 577 సూచికల్ని 17 లక్ష్యాల్లో వచ్చేటట్టు పొందుపరిచారు. సో ఆ 17 లక్ష్యాలు సాధిస్తే గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది, దీన్ని లోకలైజేషన్ చేయొచ్చు అని చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్గా గ్రామంలో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేస్తారు. ఈ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసేటప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ని ఒక పంచాయతీ సెక్రటరీ సింగిల్గా డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయకుండా కన్వర్జెన్స్ మోడ్లో, అంటే మిగిలిన గ్రామంలో ఉన్న అందరినీ కూడా అందరి దగ్గర నుంచి డేటా గ్యాదర్ చేసి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డేటా గ్యాదర్ చేసి అందరితో కోఆర్డినేట్ అయ్యి అందరి దగ్గర నుంచి డేటా గ్యాదర్ చేసి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ప్లాన్ని తయారు చేసి జీపీడీపీ తయారు చేయమని చెప్పి సో ఈ విధమైన లక్ష్యాలని సెట్ చేశారు. ఈ 17 లక్ష్యాలని సెట్ చేశారు. సో ఆ 17 లక్ష్యాలని నేను ఒకసారి చదువుతాను. సో మొదటి లక్ష్యం వచ్చేసి పేదరిక నిర్మూలన, రెండవ లక్ష్యం వచ్చేసి జీరో హంగర్ అంటే ఆకలి లేని సమాజం, మూడవ లక్ష్యం వచ్చేసి ఆరోగ్యం మరియు స్వస్థత, నాలుగవ లక్ష్యం వచ్చేసి నాణ్యమైన విద్య, ఐదవ లక్ష్యం వచ్చేసి లింగ సమానత్వం, ఆరవ లక్ష్యం వచ్చేసి స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం, ఏడవ లక్ష్యం వచ్చేసి సరసమైన మరియు పరిశుభ్రమైన శక్తి, ఎనిమిదవ లక్ష్యం వచ్చేసి పని మరియు ఆర్థిక వృద్ధి, తొమ్మిదవ లక్ష్యం వచ్చేసి ఇండస్ట్రీ ఇన్నోవేషన్, తొమ్మిదవ లక్ష్యం వచ్చేసి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పదవ లక్ష్యం సాంఘిక అసమానతలు తగ్గించటం, 11వ లక్ష్యం వచ్చేసి సుస్థిర నగరాలు మరియు కమ్యూనిటీల అభివృద్ధి, 12వ లక్ష్యం వచ్చేసి సుస్థిర వినియోగం మరియు ఉత్పత్తి, 13వది క్లైమేట్ యాక్షన్ ప్లాన్, 14వది నీటి దిగువన జీవితం, 15వది భూమిపై జీవితం, 16వది శాంతి న్యాయం మరియు బలమైన సంస్థలు, 17వది ఈ గోల్స్ సాధించడానికి భాగస్వామ్యాలు.